డయాబెటిస్ 2కు అడ్డుకట్ట వేసేందుకు బరువు తగ్గడం, కసరత్తులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని నిపుణులు సాధారణంగా చెబుతుంటారు. అయితే ఇంతకంటే సులభమైన టెక్నిక్ కూడా ఉందని బ్రిటన్లో ఇటీవల జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. రాత్రిళ్లు తక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్రిస్తే డయాబెటిస్ 2 ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుందట. మొత్తం 85,000 మంది స్త్రీ పురుషులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. రాత్రి 12:30 నుంచి ఉదయం 6 గంటల వరకు వారి నిద్రను పరిశీలించారు. ఈ సమయాల్లో తక్కువ వెలుతురు ఉన్న గదిలో పడుకునే వారి కంటే ఎక్కువ వెలుతురు ఉన్న గదిలో పడుకునే వారిలో ఈ తరహా డయాబెటీస్ రిస్క్ చాలా వరకు పెరిగిందట. నిపుణులు చెప్పే దాని ప్రకారం రాత్రిళ్లు గదిలోని వెలుతురు మన నిద్ర తీరుతెన్నులను ప్రభావితం చేస్తుంది. శరీరంలోని రక్తంలో చక్కెర నియంత్రణ వంటి అనేక జీవక్రియలు మన నిద్ర తీరుతెన్నులపైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మెదడు కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేసేందుకు రాత్రిళ్లు కనిపించే వెలుతురు స్థాయిపైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో ఇబ్బంది తలెత్తితే అంతిమంగా జీవక్రియలు ప్రభావితమవుతాయి. కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్న స్త్రీ పురుషులపై ఏకంగా 8 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఎవరు డయాబెటిస్ బారిన పడ్డారు, ఎప్పుడు ఈ వ్యాధి ప్రారంభమైంది తదితర అంశాలను పరిశీలించారు. ఇందుకోసం వారి చేతికి ప్రత్యేక సెన్సార్లు ఉన్న గడియారాన్ని తొడిగారు. తద్వారా రోజు మొత్తంలో వారిపై వెలుతురు ఏ మేరకు పడుతుందో పరిశీలించారు. రాత్రిళ్లు అత్యధిక వెలుతురులో ఉన్న తొలి 10% మందిలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఏకంగా 67% పెరిగింది. తక్కువ వెలుతురులో పడుకునే వారిలో డయాబెటీస్ నుంచి చాలా వరకు రక్షణ లభించిందట. వెలుతురు తక్కువ ఉన్న గదిలో పడుకోవడంతో పాటు మంచి నిద్ర కోసం మరికొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 7 నుంచి 9 గంటలు పడుకోవడానికి నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి. పడుకునే ముందు కంప్యూటర్, సెల్ ఫోన్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ను చూడడం ఆపేయాలి. కెఫీన్ శాతం ఎక్కువగా ఉండే టీ, కాఫీ వంటి వాటిని మధ్యాహ్నం తర్వాత తాగకూడదు. ఉదయాన్నే ఎండలో కాసేపు నిలబడాలి. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంచే అలవాట్లకు దూరంగా ఉండండి. నిద్రపోవడానికి మందులు వాడకండి. ఇలా చేస్తే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం. ఇక చివరిగా మీ నిద్రావస్థలను అంచనా వేయడానికి, తెలుసుకోవడానికి స్లీప్ ట్రాకర్ను వాడండి.